బ్యాక్ టు మై ఛానల్. 2 డేస్ బ్యాక్ థియేటర్స్కి వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎలా ఉందో చూద్దాం. మార్వెల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఈ సినిమా అంచనాలను చాలా వరకు అందుకుందని చెప్పాలి. నో వే హోమ్ తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన పీటర్ పార్కర్ జీవితంలో జరిగే సంఘటనలే ఈ కథకు ప్రధానమైన బలం. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా తెరకెక్కించారు. న్యూయార్క్ నగర వీధుల్లో స్పైడర్ మ్యాన్ చేసే వెబ్ స్వింగ్స్, ఫైట్స్ తెరపై చూడాల్సిందే అనిపిస్తాయి. కానీ ఈ సినిమా అసలు బలం మాత్రం యాక్షన్ కాదు, పీటర్ పార్కర్ ఎమోషన్స్. ఒంటరితనం, బాధ, బాధ్యత, ఈ మూడు భావాలను టామ్ హాలండ్ అద్భుతంగా నటించాడు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విఎఫ్ఎక్స్ అన్ని హాలీవుడ్ స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. కొన్ని సర్ప్రైజ్ క్యారెక్టర్లు, ట్విస్ట్లు కూడా అభిమానులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. అయితే అక్కడక్కడ కథలో చాలా పాత్రలు ఉండడం వల్ల కొంచెం ఓవర్లోడ్ అనిపించే అవకాశం ఉంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే టామ్ హాలండ్ అద్భుతమైన నటన, ఇంకా ఎమోషనల్ స్టోరీ, అద్భుతమైన యాక్షన్, విఎఫ్ఎక్స్, ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ మూమెంట్స్ ఉండనే ఉన్నాయి. ఇక మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే కొన్ని చోట్ల కథ కాస్త స్లోగా అనిపిస్తుంది. ఎక్కువ పాత్రల వల్ల కొంచెం గందరగోళంగా అనిపించే అవకాశం ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే మీరు మార్వెల్ లేదా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అయితే ఈ సినిమాను థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వకండి. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ మూడు కూడా బ్యాలెన్స్ చేసిన మంచి సూపర్ హీరో సినిమా ఇది. నా రేటింగ్ అయితే 4/5. మీకు ఈ సినిమా నచ్చిందా? నచ్చితే మీ ఒపీనియన్ ఏంటని కింద కమెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.